దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు. మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేశారు వైసీపీ టైంలో. ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు. సజ్జల గారేమో సంకర జాతి అంటారు. ఏంటి అసలు కాలకేయాలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీరు? మొన్న మహిళలనేమో వేసలు అన్నారు, నిన్నేమో సంకర జాతి అనిపించారు, నేడేమో రాళ్లతో మహిళల్ని కొట్టించారు. ఏమిటి అరాచకం? మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం, విద్వేషం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన? వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకంటే ఇంత ద్వేషం? ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే? అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధ పెడతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని? వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి. ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి. అలాగా ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారండి? వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు 2,04,414 మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో. గృహ హింస కింద 15,065 జరిగినాయి. సామూహిక అత్యాచారాలు 60 జరిగినాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఘటనలో 6,504 వైసీపీ టైంలో జరిగినాయి. వాలంటీర్ల వేధింపులు ఘటనలు 4,320 జరిగినాయి. ఇంకా ఇవి రిజిస్టర్ కానివి 36,000 ఉన్నాయి. వాలంటీర్లు వేధించినటువంటి రిజిస్టర్ కానివి. మహిళల హత్యలు 2,027 జరిగినాయి వైసీపీ టైంలో. పార్టీ కార్యకర్తల హత్యలు ఇంకా బోల్డ్ జరిగినాయి. ఓన్లీ నేను మహిళల గురించి చెప్తున్నా. అమరావతి రైతులపై అక్రమ కేసులు 267 మందిపై 2,526 కేసులు పెట్టారు. ఎంత దారుణమండి. వైసీపీ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎస్సీల మీదే అట్రాసిటీలు పెట్టారు. ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో 4 రోజులు వరుసగా అత్యాచారం చేసి తిప్పి 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 పోలీస్ స్టేషన్ ఎదురుగుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేశారు మీరు? మేము వెళ్ళి అక్కడ అన్ని యాజిటేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అవన్నీ కూడా చేసాం టీడీపీ వాళ్ళు. మా రోజు మీరు ఎక్కడ పట్టించుకున్నారు? మీ కాన్స్టిట్యున్సీ పులివెందుల్లోనే ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్లి పరామర్శించి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచినటువంటి మా టీడీపీ నాయకుల మీద, ఎస్సీల మీదే మళ్ళీ అట్రాసిటీ పెట్టించారు. ఎందుకండి? దళితుల రాజధాని అండి అక్కడ అమరావతి. అక్కడే యాజిటేషన్ చేస్తున్నటువంటి రాజధాని కొనసాగించాలని చేస్తున్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. మీరు దళితుల్ని, దళిత మహిళల్ని, యావత్ మహిళల్ని అందరినీ కూడా ఇంత దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానిస్తారా?